శీతాకాలం వచ్చిందంటే నారింజకాయలు స్టార్ట్ అయిపోతాయి. ఇంకా వచ్చినాయి అంటే ఇంట్లో పులిహోర, పచ్చళ్ళు ఏయోటి ఉంటూనే ఉంటాయన్నమాట. ఎంత బాగుంటుందంటే దీని ఫ్రాగ్రెన్స్‌కి నోట్లో నీళ్ళు ఊరిపోతాయి. అంటే సువాసన ముక్కుకి తగలగానే అంత అద్భుతంగా ఉంటాయి. నారింజకాయ నిన్ను చూడగానే అబ్బబ్బ పులుపు తీసి నేలనేసి కొట్ట. చిన్నప్పుడు ఆడుకుంటే తెగ పాడుకునేవాళ్ళం ఇది. మాకు ఇంటి చుట్టూరు నారింజ చెట్లు ఉంటూనే ఉంటాయి. ఇప్పటికిని మాకు పెద్ద చెట్టు ఉంది. అందుకే సీజన్ రాగానే ఈ పులిహోర అనేది కంపల్సరీ ఉంటుంది. ఉట్టుగానే తినేస్తాం. ఉట్టుగానే తొనలు తీసుకుని ఉప్పు కారం అద్దుకుని తినేస్తూ ఉంటాం అనమాట. అంత బాగుంటుంది. చాలా పుల్లగా ఉంటాయి కదా. పులిహోర చేసుకున్నాం అనుకో టేస్ట్ అదిరిపోద్ది. నిమ్మకాయ, చింతపండు కామన్ కదా, దాంతో కూడా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఇంక ఈ నారింజకాయలు ఇప్పుడే కోసుకొచ్చాను. చూసారా ఎంత పచ్చగా ఉన్నాయని. ఒకవేళ ముగ్గుపోయి అనుకో స్కిన్ లైట్గా ఎల్లోగా మారిపోతుంది. ఒక 1/2 కేజీ సోనా మసూరి బియ్యం తీసుకున్నాము. అవి పలుకు మీద ఆర్చుకోవాలి, చక్కగా గట్టిగా ఉండాలన్న పొడి పొడిలో ఆడుతూ, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. ఒక 1/2 కేజీ రైస్ కదా, ఒక 6 కాయలు సరిపోతాయి. బత్తకాయ జ్యూస్లాగా వీటిని కూడా అలా పిండుకోవచ్చు, చేత్తో పిండినా వచ్చేస్తుంది. ఇవన్నీ పిండేసుకుని గింజలన్నీ సెపరేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. దబ్బకాయ కూడా చాలా బాగుంటుంది తెలుసా. దబ్బకాయ, నారింజకాయ డిఫరెంట్ ఫ్లేవర్స్ వీటికి. అన్నం రెడీ అయిపోయింది కదా, ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే. పొయ్యి మీద మూగుడు పెట్టుకుని వేరుశనగలు వేసాము, టేస్ట్ ఇంకా బాగుంటుంది. తర్వాత వేరుశనగ గుళ్ళు వేసుకుని ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేయాలి. ఆ తర్వాత పచ్చిశనగపప్పు, పొట్టు మినపప్పు వేసుకోవాలి. లేదంటే వేరుశనగ గుళ్ళు కొంచెం వేగం అనమాట. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాతే పచ్చిశనగపప్పు, పొట్టు మినపప్పు, ఆవాలు ఇంకా అన్నీ వరుస పెట్టేసేసుకోవచ్చు. ఇవన్నీ వేగిపోతాయి. ఎండుమిర్చి, సరుకులు ఎక్కువ ఉండాలి పులిహోర అంటే, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అన్నట్టు వేసామంటే మళ్ళీ తగ్గుతుంది. ఎండుమిర్చి కూడా చక్కగా ఫ్రై అయిపోయి ఇప్పుడు పచ్చిమిర్చి. పులిహోర కూడా మంచి స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా, అందుకే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. 1/2 కేజీ రైస్కి ఒక 10 పచ్చిమిర్చి ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ఏమీ అనిపించదు, చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చిమిర్చి స్కిన్ లైట్గా తెల్లగా వస్తుంది కదా, అప్పుడు వేగిపోయినట్టే. తర్వాత కరివేపాకు, ఇది కూడా చిటపడలాడిన తర్వాత పసుపు ఇంట్లో ఆడించుకున్నది. ఇది కొట్టు దగ్గర దొరుకుతుంది ప్యాకెట్లు. అవి సింథటిక్ పౌడర్స్, అంటే కెమికల్స్ ఉంటాయి కదా, కలర్ అయితే వస్తుంది, మనకి టేస్ట్ అనేది రాదు. ఇంట్లో ఆడించుకున్న పసుపు అనుకో మంచి సువాసనతో పాటు కలర్ కూడా ఉంటుంది. పసుపు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఆగి దింపేసుకోవాలి. ఇందులోనే నారింజకాయ రసం కూడా కలుపుకోవచ్చు, కాదంటే ఇలా డైరెక్ట్గా అన్నంలో వేసుకోవడం వల్ల సువాసన అలాగే ఉంటుంది, చేదేమి రాదు. తగినంత ఉప్పు, ఈ నారింజకాయ రసం, ఈ 2 వేసి ఒక్కసారి కలిపేసి తర్వాత తాలింపు మిక్స్ చేసుకోవడం. అన్నం బాగా చల్లారిన తర్వాత చేసుకోవాలి ఇవన్నీ. ఈ తాలింపు కానీ అన్నం కానీ చల్లారిన తర్వాత కలుపుకున్నా కూడా ఒక అరగంట వరకు పులిహోర చేసిన తర్వాత వదిలిపెట్టేయాలి అలాగా. అప్పుడే అన్నం బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది టేస్ట్ అంతటిని. మనకి కామన్గా ఏంటి చేత్తోనే కలుపుతాం కదా పులిహోర అంటే, టేస్ట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, బాగుంటుంది కూడా. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందని, సువాసన ఉంది. మీకు వీడియోలో తెలియదు కానీ దగ్గరే ఉంటాను కదా నేను, ఆ సువాసన అబ్బా భలే ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు నారింజకాయలు దొరికినాయి అనుకో తప్పకుండా ట్రై చేసి చూడండి. నిమ్మకాయ, చింతపండుకి మనం రకరకాల పౌడర్లు కలిపి ఆవు పులిహోరలాగా ఆవాలు కలిపి ఇలా చేస్తూ ఉంటాం కదా, దీనికి అలా ఏం చేయడం ఉండదు ఇంకా. ఎందుకంటే నారింజకాయ ఫ్లేవర్ మారిపోతుంది ఏం కలిపినా కూడా. ఇది ఒకటే ప్రాసెస్, దీనికి చాలా అద్భుతంగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి. దబ్బకాయ కూడా చేసి చూపిస్తాను మీకు, అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా బోల్డ్ అని వీడియోస్ ఛానల్ ఉన్నాయి, విజిట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.